హాయ్ అండి. ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను. దానికోసం కేజీ బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ పోసి కాగిన తర్వాత ఆవాలు, అలాగే వేరుశనగ గుళ్ళు అండి, కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఒక వెల్లుల్లిపాయ రెబ్బ పెద్దదండి, అది ఒక ఎండుమిర్చి, ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసి స్టవ్ సిమ్లో పెట్టి ఫ్లేము నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టకూడదు. మూత పెడితే బెండకాయల నుంచి జిగురు వచ్చేసి ముద్దలాగా అయిపోతుంది. అందుకని చెప్పి మూత అయితే పెట్టకుండా సిమ్లో నెమ్మదిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేస్తే అవి చక్కగా దోరగా వేగుతాయి. జిగురు పోయి ఒక్కొక్కటి అంటుకోకుండా, అలాగే మరీ పేస్ట్ అయిపోకుండా బాగుంటుంది ఫ్రై. ఇప్పుడు ఈ బెండకాయలో ఉన్న తడి పోయిన తర్వాత పసుపు, అలాగే మన కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసి తిప్పేసి మరలా మూత పెట్టకూడదండి. అలాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనం ఇలా సింపుల్గా చేసుకుంటేనండి ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఆ పొడులు ఏ పొడి వేయకపోయినా సరే ఉప్పు, కారం, పసుపు ఆ 3 వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రై. ఇలా తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేరుశనగ గుళ్ళు ఎక్కువగా వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది. ఎప్పుడూ ఒకే పద్ధతిలో చేసుకోకుండా ఈ రకంగా రకరకాలుగా చేసుకోవచ్చండి ఫ్రైస్. ఒక్కొక్కసారి ఏమో మనం కొబ్బరి గుళ్ళు ఇవన్నీ పౌడర్ చేసి ఆ పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇలా కూడా బాగుంటుందండి. ట్రై చేయండి, ఎప్పుడు చేయని వాళ్ళు తప్పకుండా. మనం తిప్పుకుంటూ ఉండాలండి. ఆయిల్ కూడా బెండకాయ ఫ్రైకి ఎక్కువేం పట్టదు. మాడిపోకుండా చూసుకోవాలి. హైలో పెట్టామనుకోండి ముక్కలు గట్టిగా అయిపోయి కలర్ చేంజ్ అయిపోయి చేదుగా వచ్చేస్తుంది. ఈ టిప్స్ పాటిస్తూ చేసుకుంటేనండి చాలా బాగుంటుంది. కరివేపాకు అయితే నేను ముందుగా వేయనండి, మధ్యలో లేదా లాస్ట్లో అయినా వేస్తాను. ఇలా వేసుకోవటం వల్ల ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది కర్రీకి పట్టి బాగుంటుందండి. కరివేపాకు ఫ్రైస్లో ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. చూసారా ఎంత దోరగా మాడిపోకుండా చక్కగా ఫ్రై చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోతుంది అనుకున్నప్పుడు కారం అయితే 1 స్పూన్ వేసానండి. మన ఇష్టం అండి, ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే కేజీ బెండకాయలకి 1 స్పూన్ కారం వేసాను. మాకు కారం సరిపోయిందండి. చూసారుగా ఎక్కడ మాడిపోలేదు ఫ్రై అనేది. ఓపిక్గా మనం దగ్గరుండి తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటేనండి మంచి టేస్ట్ వస్తుంది. లేదంటే బెండకాయ బాగా మాడుగా ఫ్రై అయిందనుకోండి ఒకలాంటి చేదులాగా ఉంటుంది, అంత బాగోదు. మెత్తగా ఉండాలి, చక్కగా ఫ్రై అవ్వాలి, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మనకు కొంచెం క్రంచీగా కావాలి అనుకున్నాం అనుకోండి, ఇంకా కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేయాలి. కరకరలాడుతూ కూడా వస్తుంది, మాడిపోకుండా చక్కగా. అది ఇంకొంచెం టైం తీసుకుంటుందండి ఫ్రై చేయటానికి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడండి, ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా దోరగా ఫ్రై అయింది, మాడలేదు ఎక్కడ. చివరిగా మనం ఉప్పు కారం అన్నీ చూసుకొని ఆఫ్ చేసేసుకుంటే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే. చూసారుగా మా బెండకాయ ఫ్రై. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కర్రీస్ ఎలా ఉంటున్నాయి, మా వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది తప్పకుండా ఒక కామెంట్ అయితే పెట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి. బాయ్ అండి.